అందరికీ నమస్తే. జమ్మూ కాశ్మీర్లో జరిగిన పెహల్గామ్ ఇన్సిడెంట్ గురించి మీ అందరూ ఆల్రెడీ వినే ఉంటారు. 27 మందిని హిందువులన్న చెప్పి ఒకే ఒక రీజన్‌తో చంపేశారనమాట. కొంతమంది దగ్గర అయితే పాస్‌పోర్ట్స్ అండ్ ఐడీ కార్డ్స్ అయితే చెక్ చేసిన తర్వాత వాళ్ళు ముస్లిమ్స్ కాదు హిందువులన్న ఒక్క రీజన్‌తో 27 మందిని అతి దారుణంగా చంపారు. ఇంకొంతమందినైతే వాళ్ళని ప్యాంట్స్ అన్నీ రిమూవ్ చేసి వాళ్ళు ముస్లిమ్స్ కాదు, వాళ్ళు హిందువులు అని చెప్పి తెలుసుకున్న తర్వాత వాళ్ళని క్రూరంగా చంపేశారు. కొంతమంది ఎవరైతే పాస్‌పోర్ట్స్ అండ్ ఐడీ కార్డ్స్ ఇవ్వడానికి నిరాకరించారో వాళ్ళ దగ్గర వచ్చేసి ఖురాన్ బలవంతంగా పలికించడానికి ట్రై చేసి వాళ్ళు ఖురాన్ సరిగ్గా పలకకపోయేలోపు వీళ్ళు ముస్లిమ్స్ కాదు హిందువులు అని చెప్పేసి అతి దారుణంగా చంపారు. 27 మంది ఏం చేశారని అంతగా చంపడానికి చెప్పండి. వాళ్ళు ఏమైనా టెర్రరిస్ట్‌లా? కాదు కదా. వాళ్ళు హిందువులన్న ఒకే ఒక్క పాపానికి ఎంత దారుణంగా చంపారంటే అంత దారుణంగా చంపారు. ఇంకా ఒక భార్య ముందు ఒక భర్తని చంపేస్తే ఆ భార్య బాధను తట్టుకోలేక నన్ను కూడా చంపేయండి అని అంటే, నేను చంపేస్తే మీ మోదీకి ఎవరెళ్ళి చెప్తారు? ఇక్కడ జరిగిందంతా వెళ్ళి మీ మోదీకి చెప్పు అని చెప్పారు. ఆవిడెళ్ళి మన మోదీ గారికి చెప్పారు. ఇప్పుడు మోదీ గారు మనకు అవన్నీ కూడా విన్న తర్వాత భారత్ నుంచి అయితే తిరుగుబాటు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ పాకిస్తాన్‌కి ఆల్రెడీ వాటర్ సప్లై అనేది ఆపేశారు. అండ్ చాలా వీసాస్ అన్నింటిని కూడా క్యాన్సిల్ చేశారు. ఆల్రెడీ ఎవరైతే భారత్‌లో ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ఒక 48 అవర్స్ అలా డెడ్‌లైన్ ఇచ్చేసి పాకిస్తాన్‌కి వెళ్ళిపోవాలంటూ ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసేశారు. 27 మంది కుటుంబాలు ఈరోజు ఎంత శోకంలో ఉంటాయో చూడండి. కొంతమంది టెర్రరిస్టులు చేసిన పాపానికి ఈరోజు పాకిస్తాన్ మొత్తం కూడా ఏడవాల్సిన రోజు అయితే ఖచ్చితంగా వచ్చిందని చెప్పుకోవాలి. అనొచ్చు కొంతమంది చేసిన పాపానికి మొత్తం పాకిస్తాన్ని టార్గెట్ చేయాలి అని చెప్పేసి. కాకపోతే ఈ రోజు మనం కామ్గా ఉన్నాము అని అంటే మళ్ళీ మన మీద దాడులు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మన తిరుగుబాటు అనేది ఎలా ఉంటుందంటే పాకిస్తాన్ వణికిపోయేలాగా ఖచ్చితంగా మోదీ గారు అయితే యాక్షన్స్ తీసుకుంటారని మనందరికీ కూడా తెలుసు. మనం తిరుగుబాటు ఏదైతే చేయబోతున్నామో దాన్ని చూసిన తర్వాత ఏ ప్రపంచ దేశాలు కూడా ఇండియన్స్ని టార్గెట్ చేయాలి అని అంటే భయపడతారు. ఈ పెహల్గామ్ ఇన్సిడెంట్లో ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ కూడా దేవుడు గట్టిగా ధైర్యాన్ని ఇవ్వాలని దేవుని ప్రార్థించాలి. అంతకుమించి మనం ఎంత చెప్పినా తక్కువే. సో వాళ్ళు ఏం పాపం చేయకుండా హిందువులైన పాపానికి చంపేశారు. జై హింద్.